మా చెల్లెకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. అది ఒక మొగరలేక బతుకులని అనుకున్నది. వీడు ఎంట్రీ ఇచ్చి నువ్వు నాకు కావాలని చెప్పానని వెంబడి వాడి మా చెల్లె గురించి వీడు మందు తాగిండు. మందు తాగితే వీడు ఎక్కడ చచ్చిపోతాడు అని చెప్పని అనుకొని మా చెల్లె కొద్దిగా కరుణించి వీని పెళ్లి చేసుకున్నది నమ్మి. వాడు అందంగా లేడు, వానికి ఫ్యామిలీ కరెక్ట్ కాదు అని కూడా మమ్మల్ని అందరినీ దూరం పెట్టి కూడా పోయి పెళ్లి చేసుకున్నది. గుడికాడ చేసుకున్నది, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నది. వాడు ఏం చేసిండు, ముంగడికి వచ్చి అందరికి కాలు మొక్కి దండం పెట్టి మా ఇంటి నుంచి నాకు నా ప్రాణానికి భయం ఉన్నది, మా ఊళ్ళు నన్ను చంపేస్తారని చెప్పని ఎవడన్నాడు, ఈ చంపినవాడు ఈ బావ వీడు అన్నాడు. వీడు అనేసరికి సరే మరి ఆడే చంపేస్తారని చెప్పారని మేము ఇల్లరికి తీసుకపోయి ఇల్లరిక పెట్టుకొని ఇంట్లో ఉంచుకొని వానికి అనుకున్నంత తిండి అనుకున్నంత ప్రతి ఒక్కటి వానికి అందజేసినాం. వాడు అక్కడి నుంచి ఇక్కడికి జాబ్ కత్తుండు, అన్ని తీరులో మెయింటైన్ చేసినాం. ఇలా ఇల్లు కావాలని చెప్పారంటే మా మమ్మీ మా పిన్ని 15 లక్షలు పెట్టి వేరే భూమి కొన్నది వీళ్ళ గురించి. భూమి కొన్నది, బాగా పెట్టుకొని భూమి కొన్నది. వీళ్ళు ఏంటంటే ఎటువంటి లొల్లి లేవు, ఎటువంటి గొడవలు లేవు, కలిసిమెలిసి ఉన్నారు. ఎట్లా జరిగిందని అర్థం కావట్లేదు. తెల్లరు జాములు వేసేసరికి పల్ల ఇంట్లో ఎంత తలుపు కొట్టినా తీస్తలేదు. ఆ కిటికీలను చూసేసరికి ఇట్లా రక్తంగా పడుతుంది. ఏమైంది మీరు సడన్ గా పోయి ఆ డోర్ ఇచ్చేసరికి ఏమైందంటే చనిపోయి ఉన్నది. ఇప్పుడు ఏం ఫైనల్ గా మీరు అంటే ఏం కోరుకుంటున్నారు? నాకు ఏం లేదు, వానికి ఇప్పుడు మా ఏం జరుగుతుంది, మీకు న్యాయం జరుగుతుంది? వానికి గురి చేయాలి ఖచ్చితంగా, 100% వానికి వెయ్యాలి. ఎందుకంటే వాడు ఒక్కడే చెప్పలే, 2 ప్రాణాలు తీసిండు. ఒకటి మా చెల్లెని చంపిండు, లోపల ఉన్న మన పిల్ల అదొకటి. దానికి ముందు కూడా ప్రెగ్నెన్సీ కారణం కూడా ఏం చేసిందంటే అంటే సంపదాన ఉద్దేశంతో ప్లాన్ ఉన్నాడు వీడు, కానీ మాకు అర్థం చేసుకోలేదు. వీడు ఏం చేసినట్టు కుండ్రులో ఎంజాయ్ చేద్దామని చెప్పానని ఒక ప్రాణం ఆ టైంలో తీసేసిండు, ఈ టైంలో కూడా ఇంకొక ప్రాణం తీసేసిండు.